హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 111. ఈ వీడియో కృష్ణాష్టమి రోజు 4:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగే ఇంకా లేచి లేవగానే ఆ వీడియో అనేది స్టార్ట్ చేశాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, అంటే ఫ్రెష్ అప్ అంటే ఇంకా బ్రష్ అవి చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా లేచి లేవగానే ముందు వైపు వాకిలి ఉంటుంది కదా, వాకిలి క్లీన్ చేసేసి ఇలా గుమ్మానికైతే చక్కగా పసుపు రాసేసి ఆ కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ సింపుల్ రంగోలీ కూడా పెట్టుకున్నాను. దీని తర్వాత లోపల నీట్గా తుడిచేసాను గుమ్మాలనేవి. చీపురుతో తుడుచుకున్న తర్వాత ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. మాప్ పెట్టేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ అనేది తీశాను. అంటే ముందు రెండు వైపులా క్లీన్ చేసి పెట్టేశానండి. దాని తర్వాత లోపలైతే ఇలా మాప్ పెడుతున్నాను. మాప్ పెట్టేసరికి 5 అలా అయింది అరౌండ్. అంటే ఈ పనులన్నీ చేసి ముగ్గని పెట్టుకునేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇలా మాప్ పెట్టేస్తున్నాను. మాప్ పెట్టేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇలా ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టేసుకున్న తర్వాత మనకి తులసమ్మ వైపు బ్యాక్ సైడ్ ఉంది కదా, అటువైపు కూడా చిన్న రంగోలీ పెట్టుకున్నాను. సింపుల్ రంగోలీ చాక్ పీస్తోనే పెట్టేశానండి. చెప్పాను కదా ముందే రెండు వైపులా కూడా క్లీన్ చేసి పెట్టాను. తులసమ్మ వైపు మన గేట్ వైపు కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా లోపల ఒత్తుకున్న తర్వాత రంగోలీ అనేది పెట్టాను. అప్పుడైతే చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను. ఇది ఫుల్ డైలీ రొటీనే. నెక్స్ట్ కృష్ణాష్టమి కదండి, సింపుల్ ప్రసాదాలు అనేవి చేశాను. ప్రతి ఇయర్ కూడా చేస్తాను సేమ్ ప్రసాదాలు. ఇంకా ఈ ఇయర్ కూడా తీసేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీశాను, అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ముందు ఏంటంటే గ్యాస్ పైన అయితే ఇంకా బన్నీకి ఇంకా స్కూల్ ఉందండి ఆ రోజు. అంటే నార్మల్ వాళ్ళకి లేదు, నవోదయ స్టూడెంట్ కదా, 9:30కి అలా ఉంది స్కూలు. ఇంకెందుకని కొద్దిగా రైస్ పెట్టాను ఇటువైపు. నెక్స్ట్ ఇటువైపు టీ అయితే పెట్టాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసేసాను. ఇంట్లో దీపారాధన ముందు చేసేసాను. దీని తర్వాత కృష్ణయ్యకి ప్రసాదాలు అయితే ఇక్కడ ప్రిపరేషన్ ఏంటి అనేసి అంటే, ముందు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత బన్నీబాబు స్కూల్కి రెడీ అవుతున్నాడు. అప్పటికే 9:30, అంటే 9:30 కదా, లేట్గా అని కొంచెం ధీమాగానే ఉన్నాడు. ఇంకా నేను కూడా దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, కృష్ణయ్యకి ఎక్కువగా ఇష్టమైనవి ఏంటంటే అటుకులు ప్రసాదం, రవ్వ లడ్డు, పెరుగు, వెన్న, పాలు అన్నీ ఇష్టమే. కాకపోతే నేను ప్రతి ఇయర్ అటుకులతో ఏదో ఒక వెరైటీ చేస్తుంటాను. అందుకని అటుకుల్లో కొద్దిగా నానబెట్టేసి కొద్దిగా బెల్లం, కొద్దిగా షుగర్ అయితే వేసేసాను ఒక ప్రసాదంలాగా. ఇంకోటి ఏంటంటే అటుకులు నానబెట్టేసి కొద్దిగా చింతపండు పులుపు, అంటే చిన్న గోలిక్కాయ అంతా చింతపండు నానబెట్టేసి దాన్ని వేడి చేసేసాను. అంటే మరగబెట్టేసి కొంచెం ముద్దలా అయ్యాక ఇంకా నానబెట్టిన అటుకుల్లోకి చింతపండు పులుపు వేసేసి కలిపేశాను. దాని తర్వాత మనం పోపేస్తాం కదా పులిహోరకి, అలానే పోపేసేసి అయితే కలిపేశాను. ఇది అటుకులు పులిహోర లాగా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. ప్రాసెస్ ఏం లేదు. ముందుగా అటుకులు నానబెట్టేసి అందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ అయిపోయేలాగా గట్టిగా పిండేసి ఒక బౌల్లో పెట్టేసండి. దాంట్లో నిమ్మకాయ కానీ చింతపండు గుజ్జు కానీ యాడ్ చేసేసి ముందు కలపండి. కలిపేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఉంటే యాడ్ చేసుకొని మీరు పులిహోరకి ఏ పోపు అయితే వేస్తారో ఆ పోపుని వేసి కలిపిస్తే అటుకులు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్రసాదం ఏంటంటే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ లడ్డు 2 టైప్స్ ఆఫ్ వేలో మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ది చెప్తున్నాను. ముందు మనం రవ్వ వేయించుకోవాలి. నేతిలో వేయించుకొని తీసుకున్నాక ఏ కప్పుతో రవ్వని యాడ్ చేసుకున్నామో ఆ కప్తో షుగర్ని తీసుకొని అందులోనే యాలచీ వేసి మిక్సీ పట్టేసండి, మెత్తన పౌడర్లా అయిపోతుంది. ఆ షుగర్ పౌడర్ని వేయించుకున్న రవ్వలో యాడ్ చేసేసి కొద్దిగా మనం ఏ కప్పుతో అయితే షుగర్ని రవ్వని యాడ్ చేసుకున్నామో అదే కప్తో మిల్క్ని కూడా యాడ్, అంటే కొద్దిగా మరిగించుకోండి. ఒక 2 పొంగులు వచ్చినంత వరకు మరిగించుకున్నాక ఆ రవ్వలో పాలు వేసుకుంటూ ఇలా నెయ్యిని తడుపుకుంటూ ఉండల్లాగా చుట్టేసేయండి. రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఇంకో మెథడ్ ఏంటంటే రవ్వలో పాలు కలిపేసి మనం అట్లు వేస్తాం కదా, దోశల్లాగా అటు ఇటు కాల్చేసి ఆ మిక్సీలో పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత
దాన్ని నెయ్యితో మనం ఉండలు చుట్టుకుంటే అది కూడా జ్యూసీగా బాగుంటుంది. ఆ 2 ప్రాసెస్ అవి. ఇంకొకసారి క్లియర్‌గా చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. అప్పటికే టైం అయిపోతుందని నేను ఈ ప్రాసెస్‌లో చేసేసాను రవ్వ లడ్డు. నెక్స్ట్ అయితే ఇక్కడ రవ్వ లడ్డు, నెక్స్టు ఆహ్, అటుకుల పులిహోర అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా కృష్ణయ్యకి ఎప్పుడు దండ పెట్టడం అవ్వట్లేదు. మామూలుగా పువ్వులతో అలంకరించేస్తున్నానని ఇంకా మందారాలు ఎక్కువ ఉండే దేవుడి పటాలకి ఒక్కొక్కటి 2, 2 పెట్టేసి మిగతా ఉంచేసాను దండ కూరుద్దామని. ఇక్కడైతే మా హస్బెండ్‌తో మాట్లాడుకుంటూ ఇక దండ అయితే కుట్టేస్తున్నాను. ఆ బన్నీ బాబుకి కూడా 9:30-12:30 వరకే ఉంటుంది స్కూల్ అనేది. తర్వాత సెలవే. ఇంకా వాడు కూడా ఈ వీడియో ఏ టైంలో అంటే 6:30, 7 ఆ టైంలో ఇంకా దండైతే కుడుతున్నాను. మా హస్బెండ్ కూడా అప్పటికి ఫ్రెష్ అప్ అయిపోయారండి. అలా పట్టుకోండి ఇంకా పువ్వులు కూర్చేస్తారంటే పట్టుకున్నారు. ఒక్కొక్కటి కూడా ఇంకా కూర్చేస్తున్నాను. ఇంకా పెద్దగా ఇంకా సరిపోతుంది. చాలులే ఇంకా కుట్టేస్తున్నావు చిన్న విగ్రహమే కదా అంటున్నారు. లేదండి అటువైపు ఒక 9, ఇటువైపు ఒక 9 ఫ్లవర్స్ వచ్చి మధ్యలో రెడ్ కలర్ పువ్వు వచ్చేటట్టుగా కుడుతున్నాను అనేసి అంటున్నాను. ముందైతే ఇటువైపు సూది పెట్టేసి కుట్టేశాను. దీని తర్వాత మళ్ళీ అటువైపు థ్రెడ్ కట్ చేసేసి మళ్ళీ ఇటువైపు అయితే సూది అనేది పెట్టేసి కుడుతున్నాను. ఇక్కడ పువ్వుల దండ అయితే ఆ పువ్వుల దండ మొత్తం కుట్టేసాక లాస్ట్‌లో చూద్దాం ఎలా ఉంది. మెయిన్ ఏంటంటే మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ చేస్తే 11:30 వరకు ఇంకా ప్రసాదాలు రెడీ చేయడం, నెక్స్ట్ ఈ దండ కుట్టడం, పూజా సామాగ్రి సర్దడం, కృష్ణయ్యకి పీఠం ఏర్పాటు చేయడం వీటితోనే సరిపోయిందండి. అసలు బిజీ డైలీ రొటీన్ అనుకోవాలి ఇది. మీకు ఇంకో మధ్యలో చెప్తున్నానని ఏమనుకోవద్దు. మన వీడియోస్ కనుక నచ్చిన వాళ్ళైతే చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్కి తప్పనిసరిగా చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన ఛానల్ పెట్టి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. అంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా దండ అయిపోయింది. చూసారు కదా అంత దండ కుట్టాను. ఇంకా పీఠంకి అయితే పసుపు రాసి పద్మ ముగ్గు అయితే పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టాను. కుంకుమ బొట్లు పెట్టుకున్నాక కృష్ణయ్యకి అయితే దండ కూడా వేసేసాను. ఇంకా నెమలికలు ఉంటాయి కదా అవి ఉన్నాయి. అవి అలా నెమ్మదిగా సెట్ చేశానండి. ఇంకా డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్తో సెట్ చేశాను. పెద్ద పీఠం తీయచ్చు. ఇంకా మళ్ళీ పెద్ద పీట ఎందుకులే చిన్న పీఠం సరిపోతుంది. ప్రసాదాలు వేరు వేరు చిన్న పీటలు ఉన్నాయి కదా దాని మీద పెట్టేద్దామని పెద్ద పీఠం తీయకుండా చిన్న పీట మీద ఇలాగైతే చేసేసాను. దీని తర్వాత ఇంకా దీపారాధన 2 దీపాలు అయితే పెట్టేసి ప్రసాదాలు చెప్పాను కదా ఆ రవ్వ లడ్డు, అటుకులు పులిహోర, అటుకులు బెల్లం, అటుకులు పంచదార కలిపేసి అయితే పెట్టాను. మెయిన్ ఈ తండ్రికి ఏంటంటే అటుకులు అన్న నెక్స్ట్ వెన్నన్న నెక్స్ట్ పాలన్న చాలా ఇష్టం. అవే మెయిన్ పెట్టాలి. రవ్వ లడ్డు కూడా నాకు ప్రతి ఇయర్ అలవాటు కనుక అలా పెడుతుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ దీపారాధన అయిపోయింది. అగరబత్తులు తెచ్చుకున్నాక ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నానండి. ఆ రోజు స్పెషల్‌గా ఇంకా పూజ అంటే దీపాలు పెట్టేసి, ప్రసాదాలు పెట్టేసి, తండ్రికి ఇష్టమైన విష్టోత్తరాలు ఉంటాయి కదా! అవనేవి చదివేస్తాను. చదివేసి మామూలుగా దండం పెట్టుకుంటాను అంతే. ఇంకా పూజ అంటే పూజలాగా ఏముండదు. మామూలుగా అలా ప్రతి ఇయర్ అలవాటు కనుక అలా దీపారాధన చేసుకుంటాను. ఇష్టమైన ప్రసాదాలైతే చేస్తాను. అయితే ఓవరాల్‌గా మా ఇంట్లో కృష్ణాష్టమి ఇలా జరిగింది. నేను పెట్టిన నైవేద్యాలు, ప్రసాదాలు ఇవే. అయితే మొత్తం వీడియో అయితే చిన్నది తీశాను. అంటే మన కృష్ణాష్టమి ఎలా జరిగింది ఏంటని. అయితే మన కృష్ణాష్టమి స్పెషల్ అనేవి ఆ ప్రసాదాలు చేశాను అలా జరిగింది. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే వంకాయ, బఠానీ, టమోటా కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ బఠానీ నానబెట్టుకున్నాను కదా అందులోనే కొంచెం డివైడ్ చేసేసి మసాలా గారెలు, బఠానీ గారెలు అంటారు. దీని ప్రాసెస్ ఏంటంటే నానబెట్టుకున్న శనగల్లో జీరా, ఆవాలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసేయండి. దాని తర్వాత కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకుంటే
సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బావుంటాయి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. అయితే ఈ గారెలు వేయించుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.